ఛానల్. నేను మీ జాకిర్ హుస్సేన్. లాస్ట్ టైం మనం కశ్యపి నర్సరీ ఫామ్ లో అవుట్డోర్ ప్లాంట్స్ చూసాం. సో ఈ రోజు ఇండోర్ ప్లాంట్స్ అయితే చూసేద్దాము. సో ఇక్కడ 100 కి పైగా వెరైటీస్ ఉన్నాయి అంటున్నారు. సో ప్రస్తుతం ఈ నర్సరీకి సంబంధించిన సత్యబాబు గారు ఉన్నారు మనతోటి. ఒకసారి మాట్లాడి చూద్దాం. హలో అండి, నమస్తే. హలో అన్న, నమస్తే. సో ఏంటన్నా మన దగ్గర 100 వెరైటీస్ వరకు ఉన్నాయి అంటున్నాం. అసలు వాటి కాస్ట్ ఎలా ఉంటుంది, అట్లానే వెరైటీస్ ఎన్ని ఉన్నాయి ఒకసారి చూద్దాం. 100 కదన్న, 100+ దాకా ఉంటాయన్న. ఓకే, ఎక్కువ మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడే సీజన్ స్టార్ట్ అయింది, అందుకని మొత్తం ఆల్ వెరైటీస్ మన దగ్గర ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ అవైలబుల్ గా ఉన్నాయన్న. ఓకే, ఒకసారి చూద్దాం. ఓకే సత్యబాబు గారు, అయితే ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్ కి అవుట్డోర్ ప్లాంట్స్ కి మామూలుగా వాటి కేరింగ్ అనేది డిఫరెంట్ ఏమైనా ఉంటుందంటారా, లేకుంటే? అవుట్డోర్ ప్లాంట్స్ కి ఇండోర్ ప్లాంట్స్ కి కొంచెం డిఫరెంట్ ఉంటదన్న. ఇండోర్ ప్లాంట్స్ అయితే మనం పెద్ద మెడిసిన్ అది ఏమి వేయక్కర్లేదు, వాటి పైన స్ప్రేయింగ్ ఏమి కెమికల్స్ ఏమి యూజ్ చేయక్కర్లేదు. ఓన్లీ వాటర్ 3 days 2 days 4 days కి ఇలాగా 1 time కొద్ది కొద్దిగా యూజ్ చేస్తే సరిపోద్ది అన్న. ఎక్కువ కూడా వాటర్ మనం పోయక్కర్లేదు. అదే అవుట్డోర్ ప్లాంట్స్ అయితే డైలీ వాటర్ పోయాలి. దాని మీద మనం పెంచుకునే వాళ్ళు ఎక్కడికన్నా ఏదైనా ఊరు వెళ్ళినా ఎక్కడికన్నా క్యాంప్ వెళ్ళినా కొంచెం ఇబ్బంది అవుద్ది అవుట్డోర్ ప్లాంట్స్ కి. ఇండోర్ ప్లాంట్స్ కి అయితే ఆ ఇబ్బంది కూడా ఉండదన్న. ఒక 4 days వాటర్ పోయక్కర్లేదు. ఓకే, మన దగ్గర వచ్చేసి ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్ స్టార్టింగ్ ఎంత ప్రైస్ ఉన్నాయన్న? మనకి ఇండోర్ ప్లాంట్స్ వచ్చి 100 రూపీస్ దగ్గర నుంచి మనకి 2000 3000 4000 ఇలా ఉంటాయన్న. ఓకే, 100 నుంచి స్టార్టింగ్ ఉంటదన్న. ఓకే, సో ఇండోర్ ప్లాంట్స్ అంటే మాక్సిమం ఇప్పుడు షో పర్పస్ మీద ఎక్కువగా పెడుతూ ఉంటారు కదా? కాదన్న, మెయిన్ ఇండోర్ ప్లాంట్స్ అంటేనే ఎయిర్ ప్యూరిఫైర్. షోకి అంటే కొంచెం మనం ఆఫీస్ లో పెట్టుకోవడానికి ఇళ్లలో పెట్టుకోవడానికి కొంచెం నీట్ గా ఉంటాయి. అలాగే మన ఎయిర్ ప్యూరిఫైర్ కూడా ఇండోర్ ప్లాంట్స్ చేస్తాయన్న. ఓకే, సో ఏంటన్నా ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఏంటి ఈ ప్లాంట్ ఏంటి? ఇది పీస్ లిల్లీ అంటారు అన్న దీన్ని. ఇది ఇండోర్ ప్లాంట్. దీనికి కొద్దిగా లిల్లీ టైప్ లో వైట్ టైప్ ఫ్లవరింగ్ వస్తుంది అన్న. మొక్క కూడా చాలా హెల్దీగా ఉంటది. మనకి వాటర్ కూడా 3 days 2 days కి పోసిన ఇబ్బంది ఉండదు. ఓకే, కాస్ట్ కూడా 200 లో ఉంటదండి. ఇది 200 లో ఉంటదండి. ఏంటన్నా దీని పేరు ఏంటిది? పీస్ లిల్లీ అన్న. పీస్ లిల్లీ. ఓకే, సో లిల్లీ ఫ్లవర్ టైప్ లో లిల్లీ ఫ్లవరింగ్ వస్తుంది అన్న దీనికి. ఓకే, సో దీన్ని యాక్చువల్లీ కట్ చేసి పక్కన పెడితే ఇంకొకటి వస్తుంది, అట్లా రాదా? ఏముండదన్న. ఓకే, దీన్ని సీడ్ వచ్చి ల్యాబ్ లో రెడీ చేసాక దీన్ని మొక్క చిన్న మొక్కలు ఉంటాయి పెంచుతారన్న. అవి విధంగా తయారవుతాయి. దాన్ని మేము పర్చేజ్ చేసి తెస్తాం. ఓకే, ఈ ప్లాంట్ వచ్చేసి 200. సో దీనికి వాటరింగ్ ఎట్లా అన్న? వాటరింగ్ వచ్చి 3 days కి ఒకసారి పోయాలన్న. ఓకే, ఈ కోకోపిట్ అండ్ సాయిల్ మిక్స్ చేసి మొక్కను పెట్టాలి. కోకోపిట్ సాయిల్ అన్న. దీన్ని మనం పెద్ద పాట్లోకి చేంజ్ చేసుకుంటే కూడా గ్రోత్ బాగుంటది. ఓకే, సో వీటిలో ఇప్పుడు ఈ మొక్కల్లో మనం చూసుకుంటే వైట్ కలర్ కనిపిస్తుంది కదా, సో వీటిలో కూడా కలర్ డిఫరెన్స్ ఏమైనా ఉంటుందన్న? వచ్చి కలర్ డిఫరెంట్ ఉండదన్న. ఓన్లీ వైట్ సైజెస్ ఉంటాయన్న. ఓకే, ఇది మీడియం చిన్న సైజు. నెక్స్ట్ వచ్చి మీడియం సైజ్ ఉంటదన్న. ఇది కొంచెం పెద్ద సైజ్ వస్తుంది. ఓకే, యాక్చువల్లీ అవును, దీనికి దానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇంకోటి వచ్చి బాగా పెద్దది ఉంటది అన్న. ఇక్కడ చూడండి ఒకసారి, ఇదేమో చాలా చిన్నది లాగా కనిపిస్తుంది. ఫ్లవర్ చాలా బాగుంది. ఇదేం పెద్ద మొక్క అన్న. దానికి ఆ వెరైటీలో పెద్దదా ఇది? కాస్ట్ అయితే కొంచెం డిఫరెన్స్ ఉంటది అన్న. ఇది 400 పడుతుంది. ఇది 400. ఓకే, చాలా పెద్దగా ఉంది దానికంటే. ఇది బాగుంటది అన్న. మొక్క కూడా పెద్దగా ఉంటది. ఇది మామూలుగా సైజ్ ఇంతే పెరిగిద్దా? దానంతా హైట్ అయితే ఏమి రాదన్న. కొంచెం లీవ్స్ అవి ఎక్కువ వచ్చి గ్రోత్ అది బాగుంటది. హైట్ అయితే పెరగదన్న మన దగ్గర ఇక్కడ. సో ఇది వచ్చేసి మీడియమా? మీడియం అన్న. అది వచ్చి 250 పడుతుంది అన్న. ఇది 250. సో ఫ్లవరింగ్ చాలా కొత్తగా ఉంది. యాక్చువల్లీ లిల్లీ టైప్ వస్తుంది. ఫ్లవరింగ్ బాగుంటది. కొంచెం స్నేక్ టైప్ లో ఇట్లా ఉంది. లైఫ్ కూడా ఎక్కువ ఉంటది అన్న. లైఫ్ కూడా ఎక్కువ. లైఫ్ టైం ఎంత ఉంటుంది అన్న? లైఫ్ కూడా ఎక్కువ ఉంటది. యాక్చువల్లీ నేను చూసిన కొన్ని నర్సరీ ఇంటర్వ్యూస్ లో అడుగుతుంటాను అనమాట, సో మొక్కలకి లైఫ్ టైం వీటికి ఎంత ఉంటుందని. సో ఎంత ఉంటుంది మామూలుగా ఇండోర్ ప్లాంట్స్ కి? ఇండోర్ ప్లాంట్ అంటే మనం పెంచుకుంటాన్ని బట్టి ఉంటది అన్న. అంతేనా? వాటికి లైఫ్ టైం వాటర్ ఎక్కువ పోస్తే ఎయిర్ డ్యామేజ్ అవి మొక్క ఖరాబ్ అవుద్ది. అదే వాటర్ తక్కువ వేసుకుని మనం చూసుకుని కొంచెం కేర్ తీసుకుని చూసుకుంటే మంచి లైఫ్ ఉంటది అన్న. 1 year 2 years ఎబో కూడా ఉంటది అన్న. లేదంటే 1 month లో కూడా పోవచ్చు. ఓకే, అట్లా అంటే నేను తీసుకుని చూడటాన్ని బట్టి ఉంటది. ఓకే, నాకు పర్సన్ ఎట్లా చెప్పారంటే అసలుకి లైఫ్ టైం అనేది ఉండదు, మనం ఎట్లా చూసుకుంటే అన్ని సంవత్సరాలు మంచిగానే బ్రతుకుతుంది. మా దగ్గర ఉంటది. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది అనుకున్నా, వాటర్ రైనీ సీజన్ ఎక్కువగా ఒక 4-5 days పడ్డది అనుకో, మొక్కలు ఖరాబ్ అవుతాయి అన్న. ఓకే, అదే లేదనుకో కొంచెం బాగుంటాయి. మాకు ఏంటంటే మెయిన్ వర్షాకాలం ఖరాబ్ అయ్యే ఇబ్బంది ఉండదు, సేల్ అయిపోద్ది. ఇదేంటిది అన్న? ఇది వచ్చి యాంథోరియం అంటారు అన్న. యాంథోరియం మనకి గిఫ్ట్ ఐటమ్ అంటే విఐపీలకి కట్టివ్వడానికి ఎక్కువగా, ఇంట్లో కొంచెం అఫీషియల్ గా టేబుల్ మీద పెట్టుకోవడానికి
ఎక్కువ యూజ్ చేస్తారు. మొక్క కూడా బాగుంటది అన్నది. చూడటానికి కూడా ఫ్లవర్స్ కొంచెం లీవ్స్ రెడ్ కలర్ లో అట్రాక్టివ్. అవునండి, చూడటానికి కూడా మంచి అట్రాక్టివ్ ఉంటది. మొక్క చూసిన వెంటనే కస్టమర్ కూడా ఏంటి డిఫరెంట్ గా ఉంది అన్న. ఈ మధ్య కాలంలో బాగా అంటే స్టైల్ అయిపోయింది. అంటే అది గిఫ్ట్ టైప్ లో ఎక్కువ ఇవ్వడం, ప్లాంట్ ఇవ్వడం అనేది బొకే ఇచ్చేవారన్న, ట్రెండ్ అయిపోయింది, మానేస్తారు. రొటీన్ అయిపోయింది. ప్లాంట్ అందరూ ఎవరు ఇచ్చినా ప్లాంట్. ఓకే, ఇదెంతన్నా? అది వచ్చి 450 to 500 ఉంటుంది. 450 to 500. దాంట్లో చిన్నది ఉంటది, 250 300 ఉంటది అన్న. ఎంత దీంట్లో హైట్ ఉంటుందన్న? హైట్ ఉండవన్న, చిన్న మెయిన్ హైట్ అంతే. ఓకే ఓకే. సత్యబాబు గారు ఏంటిది? ఇది వచ్చి ప్లాంట్ నేమ్ వచ్చి ఆర్కిడ్ అన్న. ఓకే, ఆర్కిడ్. ఓకే, దీంట్లో వచ్చి 3 కలర్స్ ఉంటాయి. ఎక్కువగా మనకి 2 కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయన్న. వైట్ వచ్చి స్మెల్ ఏమన్నా వస్తుంది అన్న? స్మెల్ అంటే లైట్ గా స్మెల్ వస్తుంది అన్న. నాకు వచ్చింది యాక్చువల్లీ మల్లెపూల టైప్ ఫ్లవర్. ఒక మొగ్గ వచ్చిందంటే ఆ మొగ్గ నుంచి ఫ్లవర్ వచ్చిందంటే 30 days గ్యారెంటీ ఉంటది అన్న. ఫ్లవర్, ఈ ఫ్లవర్ 30 days ఉంటది. అవునా? చూడడానికి కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా ఉంటదన్న. సో ఫ్లవర్ మామూలుగా ఇక్కడ నుంచి వస్తుంది, కానీ ఇదేంటి కిందకి వచ్చి. దీంతో పాటు మనకి వంగపూరం కలర్ ఉంటది. మెయిన్ ఇది కొబ్బరి డొక్కల్లో పెరుగుతుంది అన్న. కొబ్బరి డొక్కలో కోకోఫిట్ లో పెరుగుతుంది. ఇంకా చూడొచ్చు కొబ్బరి పీచ్. మెయిన్ ఆర్కిడ్ అనగానే కొబ్బరి పీచ్ లో పెరుగుతుంది. దీనికి వాటర్ వచ్చి 4-5 days కి పోసిన ఇబ్బంది ఉండదు, లేకపోతే 10 days కి పోసిన ఇబ్బంది ఉండదు. మంచి ప్లాంట్ అన్న. ఓకే, ఇప్పుడు ఇది చూడడానికి కొంచెం అంటుకట్టే టైప్ లాగా కనిపిస్తుంది. అంటుకట్టేది కాదన్న, ఓన్లీ వాళ్ళ స్టెమ్ లే అన్న, అంటు అట్ట ఏమి ఉండదు ఇది. ఓకే, మామూలు కింద దీనికి చూస్తే ఇన్ని స్టెమ్లు ఉన్నాయండి మరి ఇక్కడ? మొక్కలు అన్నవి. ఓకే, అన్ని మొక్కలు. దాని ఒక్కొక్క పీస్ అట్లా ఉంటుంది కాదన్న, ఒక్క పీస్ ని బట్టి దాని వేర్లంప కొంచెం వృద్ధి చెంది వేరకలు వస్తాయన్న. ఓకే, సో ఇది ఎంత పడుతుంది అన్న కాస్ట్? ఇది వచ్చి మనకి 400 పడుతుంది. ఇది 400. 400 హోల్సేల్ రేట్ లో అయితే 350 అలాగే ఇస్తామన్నా. ఇవి వచ్చి బాన్సే వెరైటీ అన్నది. ఇది బాన్సే వెరైటీ. ఇండోర్ అండ్ అవుట్డోర్ పెడతారు. ఇది ఎక్కువగా గిఫ్ట్ ఇవ్వడానికి కట్ట ఇది యూజ్ చేస్తారు. ఇది కూడా యూజ్ చేస్తారు. దీని కాస్ట్ వచ్చి 550 to 600 ఉంటది అన్న. 550 to 600. దీనికంటే పెద్దది ఉంటది, కాస్ట్ పెరుగుతుంది. దీనికంటే చిన్నది ఉంటది. ఇదే బిగ్ సైజ్ ఛాన్స్ అవుతుంది, కానీ టైం తీసుకుంటుంది. ఇది ఇండోర్ ప్లాంట్. ఇది కూడా ఇండోర్ అన్న, లిఫ్టిక్ ప్లాంట్. చాలా బాగుంటది అండి ఇది. దీని కాస్ట్ వచ్చి 600 700 ఆ విధంగా ఉంటది. మొక్క కూడా చాలా బాగుంటదండి. మీరు కూడా చూడొచ్చు, గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బాగుంటది. మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. సత్యబాబు గారు నిజంగా లిఫ్టిక్ ప్లాంట్ అంటే చూడండి, యాక్చువల్ లిప్స్టిక్ కలర్ లోనే కనిపిస్తుంది. సో ఇండోర్ ప్లాంట్ అన్న. దీంట్లో మనకి 4-5 కలర్స్ అవైలబుల్ అన్న. వీటిలో కూడా 4-5 కలర్స్ ఉంటాయి. 4-5 కలర్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. ఇంకా ఎక్కువ మాక్సిమం ఈ వెరైటీ 10 కలర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. వాటరింగ్ ఎట్లా ఇస్తారన్న? వాటరింగ్ వచ్చి ఇండోర్ ప్లాంట్స్ ఏదైనా 3 days 4 days అన్న. ఓకే, మన దగ్గర జీజీ బ్లాక్ బడా సైజ్ కూడా ఉందన్న. ఇదేంటన్నా? జీజీ అన్న. జీజీ జామియా అంటారు, పెద్దది బ్లాక్. మనకి బ్లాక్ పెద్ద కాస్ట్ ఎక్కువ ఉంటది. గ్రీన్ మీద బ్లాక్ కాస్ట్ ఎక్కువ ఉంటది. బ్లాక్ జీజీ అన్నది. ఇది కూడా ఎయిర్ ప్యూరిఫైర్ బాగుంటది. ఓకే, ఇదేంటి అన్న? ఇదేంటి? ఇది కూడా లిప్టిక్ ప్లాంట్ లో వెరైటీ అన్న. ప్లాంట్ లో వైట్ చిన్నది, గిఫ్ట్ పర్పస్ అది వాడతారు అన్న. చిన్న మొక్కలు. ఇదెంత ఎంత పడుతుంది? వచ్చి 150 ఉంటది. 150. సో సత్యబాబు గారు, ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్ లో అంటుకట్టడం ఏమైనా ఉంటుంది అసలు? ఇండోర్ ప్లాంట్స్ లో అసలు ఉండవు కదా, ఓన్లీ సీడ్ డెవలప్ చేస్తారు. దాని చిన్న చిన్న మొక్కల్ని వచ్చి నర్సరీ ప్లాంట్స్ లో మనకి మహారాష్ట్ర పూనా దగ్గర ఉంటాయన్న. వాళ్ళు డెవలప్ చేసి తయారు చేస్తే మేము అక్కడ పెద్ద నర్సరీలు ఉంటాయి, అక్కడికి వెళ్ళి పర్చేజ్ చేసి తెస్తా ఉన్నాం. ఓకే, మామూలుగా అయితే అసలు ఇండోర్ ప్లాంట్స్ లో అంటుకట్టడం అనేది ఉండదు. సో అవుట్డోర్ ప్లాంట్స్ లో ఉంటుంది కదా? ఉంటదన్న. మనకి అవుట్డోర్ ప్లాంట్స్ అని పెద్ద ప్లాంట్స్ మామిడి, జామ ఇలాంటి అంటుకడతారు. అంటే క్రాప్ ఎక్కువ రావడానికి, చిన్న వయసులో ఫ్లవరింగ్ రావడానికి ఇలాగ అంటుకట్టి మంచి వెరైటీస్, ఏ వెరైటీస్ అయినా రెడీ చేస్తారు. ఓకే, సత్యబాబు గారు, ఇప్పుడు అట్లానే ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్ కి ఎక్కువగా కంప్లైంట్స్ మీకు ఎలాంటి ఎక్కువ వస్తుంటాయి? అంటే ఇండోర్ ప్లాంట్ అంటూ కంప్లైంట్ ఉండదన్న, ఓన్లీ వాటర్ మీద డిపెండ్ అయి ఉంటది. ఆ వాటర్ ఎంత తక్కువ పోసుకుంటే అంత లైఫ్ ఎక్కువ వస్తుంది. దాంతో పాటు ఇప్పుడు మనం డిఏపి యూజ్ చేస్తే కొంచెం మొదలక 2-3 గుడ్ల కింద ఉంటాయి, గుళికల కింద. అవి వేసుకుని యూజ్ చేసి పైన మెడిసిన్ ఒక మంత్ కి ఒకసారి అన్నా యూజ్ చేస్తే మంచి గ్రోత్ ఉంటది. గ్రోత్ అంటూ ఇండోర్ ప్లాంట్ తక్కువ, లైఫ్ ఎక్కువ ఉంటుంది. దాని లైఫ్ టైం ఎక్కువ పెరుగుతుంది. ఓకే సత్యబాబు గారు, అయితే మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అంటే ఇండోర్ ప్లాంట్స్ కానీ అవుట్డోర్ ప్లాంట్స్ కానీ
మంచి వీటికి ఇచ్చే ప్లాంట్స్ కి ఇచ్చే మంచి ఫుడ్ ఏదని చెప్తారు నేచురల్ గా కనుక మనకి ఆర్గానిక్ వర్మి కంపోస్ట్ ఉందన్న. ఓకే అంటే వానపాములు ఎర్రలు అంటారు. వానపాములు మన దగ్గర అవైలబుల్ ఉంటది. ఒక 5 కిలోస్ ప్యాకెట్ ఉంటది, 25 కిలోస్ ప్యాకెట్ ఉంటది. అది ఆర్గానిక్ మెడిసిన్. అది యూజ్ చేయొచ్చు. దాంతో పాటు మనం మొక్కలు ఈ పాట్ నుంచి వేరే పాట్కి మారుస్తాం. మార్చినప్పుడు సాయిల్ వేస్తాం. ఆ సాయిల్ లో వర్మీ కంపోస్ట్ అండ్ కోకోపిట్ మిక్స్ చేస్తే అది దానికి వర్మీ కంపోస్ట్ ఏమో బలాన్ని ఇస్తుంది, కోకోపిట్ ఏమో ఏరు వృద్ధి ఎక్కువ చెందడానికి, మనకి ఫ్రీగా మొక్క ఫ్రీగా వెళ్ళడానికి, వాటర్ ఫ్రీగా తీసుకోవడానికి కోకోపిట్ ఉపయోగపడుతుంది. ఇండోర్ ప్లాంట్ కి ఎక్కువ కోకోపిట్ యూజ్ చేస్తాం. ఓకే, సో ఇదేంటన్నా మనకి ఇదేంటి వెరైటీ? ఇది టేబుల్ ఫామ్ అంటారు అన్న. టేబుల్ ఫామ్ మన ఆర్కే ఫామ్ ఎలాగో ఇది అలాగా. ఇది పెద్ద మొక్కలు ఉంటాయి. దీనికి డిఫరెంట్ ఫుల్ ఇండోర్. ఇది వాటర్ 10 రోజులు పోయిపోయినా ఇది డ్యామేజ్ అవ్వదు మొక్క. 10 days టేబుల్ ప్లాంట్ మొక్క నేను కూడా చూసాను, ఇంత పెద్ద సైజ్ అరికా ఫామ్. ఇది టేబుల్ ఫామ్ మనకి ఇండోర్ లో ఫుల్ ఇండోర్. ఇది బాగా యూజ్ చేస్తాం. ఇంకా పెద్దది అవుతుందన్న ఇది? ఇంతే పెద్దది అవుతుంది అన్న, చాలా టైం పడుతుంది. ఓకే, చాలా టైం పడుతుంది. ఎంత దీని కాస్ట్ ఎంత? దాని కాస్ట్ వచ్చి 200 అంతా హోల్సేల్ రేట్స్ అన్న, తగ్గించేస్తాం. ఇంకా ఒకవేళ మీకు కావాల్సి అంటే ఇంకా డిస్కౌంట్ కూడా ఇస్తా అంటున్నారు. కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో వీళ్ళ నెంబర్ ఇస్తాం, కాంటాక్ట్ కూడా అవ్వచ్చు. సో ఇంకా మొక్కల గురించి ఒకసారి చూసేద్దాం వీళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయి. సో ఇదేం వెరైటీ అన్న? ఇది చైనా బాల్ అంటారు అన్న. దీన్ని చైనా బాల్. ఇది కొంచెం పేరుకు తగ్గట్టుగానే కనిపిస్తున్నట్టు మా దగ్గర అక్కడ గిఫ్ట్ ఇవ్వడానికి ఇది వాడతారు. ఇండోర్ ప్లాంట్స్ అన్ని కూడా గిఫ్ట్ ఐటమ్ లాగా. వెలుతురు తగిలితే గ్రోత్ బాగుంటది. ఓకే, షేప్ రౌండ్ గా వస్తుంది. ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్ కి కొంచెం సన్ లైట్ కూడా ఇచ్చే మొక్కలు కూడా ఉంటాయన్న. సన్ లైట్ ఇచ్చి కొంచెం వేరేగా ఉంటాయి. మొత్తం సన్ లైట్ ఇవ్వకుండా ఉంటాయి. మనకి ఫిల్టర్ క్వార్టర్ ఇలా ఉంటది. స్నేక్ ప్లాంట్ కట్టండి, దానికి కొంచెం సన్ లైట్ తగిలిన ఇబ్బంది ఉండదు, గ్రోత్ బాగుంటది. ఓకే ఓకే, సత్యబాబు గారు ఇదేంటి? ఇది ఇండోర్ ప్లాంట్ లో పికాక్ ప్లాంట్ అంటారు. దీంట్లో కూడా మన దగ్గర పికాక్ ప్లాంట్ లో కూడా ఒక 4-5 వెరైటీస్ ఉన్నాయి. ఇది దీని కాస్ట్ కొంచెం ఎక్కువ ఉన్నా కానీ కొంచెం చూడటానికి చాలా బాగుంది, అట్రాక్టివ్ ఉంది. పికాక్ ని చూసినట్లుగా కనిపిస్తుంది. యాక్చువల్లీ వీటికి పేర్లు ఎలా పెడతారో తెలియదు కానీ సో దానికి సింక్ అయ్యేటట్లుగానే కనిపిస్తున్నాయి కదా. సో ఎంత అన్న దీని కాస్ట్? ఎంత? కాస్ట్ వచ్చి 300 ఉంటుంది. 300. ఓకే ఓకే, మామూలుగా ఇది అయితే సైజ్ ఎంత ఉంటుంది అన్న? ఏ సైజ్? ఇది సైజ్ ఇంతేనా ఇంకొంచెం పెద్ద? సైజ్ పెద్ద పెరగవు, ఇంకా పెరగవు. ఇంతే. వీటిలో కలర్స్ ఏమన్నా ఉంటాయా? కలర్స్ ఉంటాయన్నా, 4-5 కలర్స్ ఉన్నాయి. 4-5 కలర్స్. వీటిలో ఏ కలర్స్ ఉంటాయన్నా? మనకి వెనకాల అవైలబుల్ ఉంది ఒకసారి. ఓకే, అక్కడ ఓకే, ఇదా? పక్కన ఉన్నాయి. ఇది మాత్రం నిజంగా చూడడానికి పికాక్ లాగానే కనిపిస్తుంది. కొంచెం లైఫ్ తక్కువ ఉంటదండి. లైఫ్ తక్కువ ఉంటుంది అంటే ఎట్లా? కేరింగ్ కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటది. అందుకని దీన్ని గిఫ్ట్ పర్పస్ కి ఎక్కువ వాడతారు. ఓన్లీ గిఫ్ట్ పర్పస్ కి మంచిగా ఉంటది. ఓకే, సో ఎట్లా ఉంటుందన్న ఇప్పుడు మీ నర్సరీ? అంటే సమ్మర్ లో ఎక్కువ ఎండకి చనిపోతా ఉంటాయి. వర్షాకాలం వచ్చిందంటే వాటర్ ఎక్కువైనా గానీ కింద ఎక్కువ చదలు గానీ పాచి పట్టిపోయి కానీ చనిపోతా ఉంటాయి. ఎలా మెయింటైన్ చేస్తారు? అలాగే ఏమి ఉండదు అన్న, ఏమి డ్యామేజ్ అవ్వ. సమ్మర్ ఉందంటే డైలీ 2 times వాటర్ కొడతాం. ఓకే, రైనీ సీజన్ ఉందంటే వాటర్ వాడడం, దాన్ని బట్టి మొక్క పరిస్థితిని బట్టి మేము వాటర్ కొట్టడం, ఎప్పటికప్పుడు మెడిసిన్ వేసుకోవటం, డిఏపి వేసుకోవటం, పైన స్ప్రేయింగ్ చేసుకోవటం, ఇలాగన్నీ చేసుకుంటాం. చేస్తూ ఉంటారు. సో ఎక్కువ మొక్కలు చనిపోవడం అసలు ఉండదా? ఏముండదు. 100కో 2 మొక్కలు 3 మొక్కలు పోతుంది కామన్. పెద్ద ఏముండదు. మా దగ్గర వచ్చిన మొక్కలు వచ్చినట్టు వెళ్ళిపోతా ఉంటాయి. మా దగ్గర ఆల్ వెరైటీస్ ఎక్కువ ఉంటాయి. ఇదేం వెరైటీ అన్న? ఇది జీజీ ఇందాక చూపెట్టాను కదా, బ్లాక్ జీజీ. దాంట్లో ఇది గ్రీన్ అన్న. ఓకే, గ్రీన్ కలర్. మనం చూసిన దాంట్లో అది గ్రీన్ కదా, అది బ్లాక్, ఇది గ్రీన్. ఓకే, ఇది మంచి ఎయిర్ ప్యూరిఫైర్ మొక్క. ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో పెడతారన్నది. మాక్సిమం 10 ఇంట్లో ఉంటది. ఇది ఒకటి స్నేక్ ప్లాంట్ ఒకటి మాక్సిమం పెడతారండి. ఓకే, అదెంత కాస్ట్? ఇది పెద్ద మొక్క కాబట్టి 350 అన్న. బ్యాక్ సైడ్ చిన్నవి ఉన్నాయి 180 అన్నది. ఓకే, ఇది 180 చిన్నదా? చిన్నదా. వీటిని కూడా గిఫ్ట్ పర్పస్ కింద యూజ్ చేస్తారు. ఓకే, ఇదేంటిదన్న? అదే ఇందాక చూపెట్టాం కదా, పికాక్ లో వెరైటీ. సో ఈ పికాక్ లో ఇదొక వెరైటీ, ఇదొక వెరైటీ, అదొక వెరైటీ, ఇదొక వెరైటీ. ఓకే, వీటి కాస్ట్ ఎంత ఉంటుంది అన్న? 400-500 అలా ఉంటుంది. ఓకే ఓకే, సత్యబాబు గారు మన దగ్గర హ్యాంగింగ్ ప్లాంట్స్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి కదా? ఎక్కువ ఉన్నాయన్న. ఏంటి ఇవి?
అది స్పైడర్ అన్న. రెగ్యులర్ గా ఇవి నేను రెగ్యులర్ గా చూసాను కదా, ఇది కొంచెం వెరైటీ కనిపిస్తుంది. అది రెగ్యులర్ వెరైటీ అన్న. రెగ్యులరేనా? రెగ్యులర్ అన్న. ఓకే, నేను చూసాను. మన దగ్గర ఒక 15 రకాల హ్యాంగింగ్స్ వెరైటీ ఉన్నాయి. దీంట్లో స్పైడర్ అనేది. ఇది స్పైడరా? స్పైడర్. మనకి టేబుల్ రోజ్ సంబంధించిన వెరైటీస్ కూడా ఉన్నాయన్న, ఒక 3-4. ఇవన్నీ ఇండోర్ వెరైటీ వస్తాయి. ఇవన్నీ ఇండోర్. మొత్తం మన దగ్గర మనీ ప్లాంట్ లో 3 రకాల వెరైటీ హ్యాంగింగ్ లో. మొత్తం టైటిల్ వైన్ అని చాలా 15 రకాల వెరైటీస్ ఉన్నాయి. ఒకసారి చూడొచ్చు మీరు అన్ని హ్యాంగింగ్స్ అన్ని మొత్తం. ఇప్పుడు వీటిని ఇప్పుడు ఇట్లా కట్ చేసి పక్కన పెడితే వస్తాయి కదా, ఇవి వస్తాయి కదా. సో ఎంత ఉన్నాయి అన్న హ్యాంగింగ్ మన దగ్గర? 150 రూపీస్ ఉంటుంది స్టార్టింగ్ నుంచి. 150 రూపీస్ నుంచి ఉంటుంది అన్న. 250 వరకు ఉంటుంది. 250 వరకు ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది చూసుకుంటే ఇదేంటన్నా? ఇది కొంచెం మోన్స్టిక్ టైప్ ఉంటది అన్న. ఇది మోన్స్టిక్ అంటారు. మోన్స్టిక్ ఓకే, కొంచెం ఆఫీస్ పర్పస్ మనకి తక్కువ కాస్ట్ లో మంచి 200-250 రేంజ్ లో ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి. ఆఫీస్ లో అవి పెడతా బాగుంటాయి. ఆఫీస్ లో మనీ ప్లాంట్ కదా? మనీ ప్లాంట్ కాదన్న, మనీ ప్లాంట్ లాగా ఉంటది. ఓకే, నిజంగా చూడడానికి మనీ ప్లాంట్. దీంట్లో గ్రీన్ ఉంటది, గోల్డ్ ఉంటది. మనకి మనీ ప్లాంట్ అయితే ఎదురుంది. ఇవి మా దగ్గర ఇవి కూడా ఒక 10 వెరైటీస్ ఉన్నాయన్న మా దగ్గర. ఓకే, ఇది అయితే మనీ ప్లాంట్ కాదు. మనీ ప్లాంట్ కాదు, మనీ ప్లాంట్ లాగా ఉంటది. మనీ ప్లాంట్ కాదు. ఇవి కూడా మా దగ్గర ఒక 10 వెరైటీస్ ఉన్నాయి. ఎంత? ఇవెంత? అది 200 నుంచి 250 వరకు ఉంటాయి. ఓకే, వీటికి వాటరింగ్ ఎట్లా ఇస్తారన్న? వాటరింగ్ అంతా ఇది ఇండివిజువల్ వస్తుంది. ఒక 2 days 3 days. రెయినీ సీజన్ అయితే 4 days కూడా పోయక్కర్లేదు. ఓకే ఓకే, సత్యబాబు గారు ఏంటి ఇదేం వెరైటీ? ఫిడెల్ లీఫ్ అంటారన్న. ఓకే, మనకి కొంచెం సెమీ షేడ్ రావాలి, ఫుల్ ఇండోర్ రాదు. ఇది ఫుల్ ఇండోర్ రాదు. ఎట్టి పరిస్థితులు ఇండోర్ పడితే ఖరాబ్ అవుతుంది మొక్క. మనకి లైట్ గా ఎండ వస్తే బాగుంటది. సన్ లైట్ కూడా పడాలంట. సన్ లైట్ పక్క పడాలన్న. పక్క పడాలి. మనం ఏదో ఇండోర్ అని చెప్పి అమ్మేసాం అనుకో, కస్టమర్ కి వాళ్ళు ఇబ్బంది పడతారన్న. మళ్ళీ మన నర్సింగ్ సార్ రారు. మామూలుగా ఎంత పర్సెంటేజ్ పడాలంటారు సన్ లైట్? దీనికి ఒక 20-25% సన్ లైట్ పడితే మొక్క మంచి గ్రోత్ ఉంటుంది, హెల్తీగా ఉంటది అన్న. ఓకే, బాగుంటుంది. ఎంత సైజ్ ఎంత వరకు పెరుగుతుంది ఇది? దీన్ని ఎంత కావాలన్నా మనం 10 feet 20 feet అన్న పెరుగుతుంది. కట్ చేసేయచ్చు. దీని లైఫ్ మంచి లైఫ్ ఉంటది అన్న దీనికి. ఓకే, కాస్ట్ ఎంత పడుతుంది? కాస్ట్ వచ్చి ఇది చిన్న మొక్క కాబట్టి 13 ప్యాకెట్ 150 రూపీస్ పడుతుంది. ఇది 150. ఇది ఏమో విక్టోరియా. ఇది విక్టోరియా ఫుల్ ఇండోర్ అన్న. ఇది ఫుల్ ఇండోర్ ఇండోర్ వస్తుంది. మంచి నెంబర్ 1 గా మంచి లుక్ ఉంటది. అవును, బాగా లైఫ్ ఎక్కువ ఉంటది అన్న. మనీ ప్లాంట్ మనకి రెగ్యులర్ ప్రతి ఇంట్లో మాక్సిమం 100% ప్రతి ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుతారు. ఇది మనీ ప్లాంట్ నిజంగా చూడడానికి చాలా. ఇది మనీ ప్లాంట్ లో వేరే టైప్ అనుకుంటా కదా, లైట్ గోల్డ్. ఇది గోల్డ్, ఎదురేమో గ్రీన్ ఉంది. అది గ్రీన్. మనకి దీంట్లో మళ్ళీ ఇంకో 2 రకాలు ఉన్నాయి పక్కనే. మార్బుల్ టైపు. ఓకే, ఇది ఒక్కసారి ఇలా చూడొచ్చు. ఇది మీకు కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. మార్బుల్ టైప్ అన్నది. అవును, బాగుంటది అన్నది, చాలా బాగుంటది. ఎంత ఉన్నాయన్న మన దగ్గర? 75 రూపీస్ నుంచి 80 రూపీస్. హోల్సేల్ అయితే 65 రూపీస్ కూడా ఇస్తామన్న. ఎక్కువ ప్లాంట్స్ మనకి ఎక్కువ ఒక 20-30 ప్లాంట్స్ తీసుకుంటే రేటు కొంచెం తగ్గిస్తాం, ఒక 5 రూపీస్. ఓకే, ఇదేంటన్నా? ఇవన్నీ నార్మల్ మన రెగ్యులర్ ఐటమ్ అన్న. రెగ్యులర్ ఐటమ్. ఓకే, సత్యబాబు గారు మామూలుగా ఇప్పుడు మనం ఇండోర్ ప్లాంట్స్ చూసాం కదా, అయితే ఇప్పుడు టెర్రస్ మీద పెట్టుకోవడానికి సింపుల్ గా అంటే మొక్కలు కొన్ని చూపిస్తారా? ఫ్రూట్ మొక్కలు వచ్చన్న జామ అనేది తైవాన్. ఓకే, తైవాన్ జామ చిన్నప్పటి నుంచి మనకి ఫ్రూట్ వెరైటీ వస్తుంది. ఓకే, గుత్తులేంది వస్తుంది చూడొచ్చు మీరు. ఇవన్నీ జాంకాయలు. అది మనం టబ్ లో కూడా పెంచుకోవచ్చు. అలా కాదు ప్లేస్ ఉందంటే నేల మీద పెంచుకుంటే ఇంకా బాగా వస్తుంది. కింద పాట్ సైజ్ కూడా బిగ్ సైజ్ అన్న. 21 బ్యాగ్ సైజ్. ఇది 21 బ్యాగ్. దీంట్లో చిన్న మొక్కలు ఉంటాయన్న. ఓకే, మనకి ఇది 21 బ్యాగ్ సైజ్ అన్నమాట. దీంతో పాటు మనకి మామిడి ఉంది. ఓకే, సో పైన మన టెర్రస్ మీద కూడా పెట్టుకోవచ్చు. మొన్న కాయలు ఉన్నాయి, సీజన్ అయిపోయింది. ఇది పింక్ పనస అన్న. ఇదేంటిది? పింక్ పనస. కాయలు లేవు ఈ సంవత్సరం. ఇది పింక్ పనస మన దగ్గర. నేను చాలా రెగ్యులర్ గా మధ్యకాలంలో ఎక్కువ పింక్ పనస వస్తుందన్న. వచ్చి పింక్ పనస. కాయలు అయితే లేవు. మొక్క వచ్చి 3 years ఓల్డ్ ఇది. నెక్స్ట్ గ్యారంటీ కాఫ్ వస్తుంది. ఆల్రెడీ సంవత్సరం వచ్చింది. కొంచెం గ్రోత్ అది లేక కొంచెం రాలటం జరిగిపోయింది కాయలు. ఓకే, ఎంత పడుతుంది ఇది? అది వచ్చి 700 పడుతుంది. 700. 21 బ్యాగ్. నేరేడు మనకి పెద్ద నేరేడు ఉంటది కదన్నా. అవును, అది మనకి టెర్రస్ మీద పెంచుకోవచ్చు. కొంచెం పెద్ద. ఇప్పుడు మనం చూసిన అన్ని టెర్రస్ మీద పెంచుకోవచ్చు. ఓకే, ఇవి ఎంత పడుతుంది అన్న కాస్ట్? ఇది వచ్చి 250 వరకు పడుతుంది. 250 వరకు పడుతుంది.